హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. మమ్మీ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేవగానే మంచి గ్రీనరీ చెట్లు చక్కగా ఉంటాయండి. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా గ్రీనరీ చూస్తే. మీలో ఎంతమందికి ఇలా చెట్లు అంటే ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పొద్దున్నే లేవగానే మా మమ్మీ అయితే ఒక చిన్న పుస్తకం ఇచ్చి కొన్ని రాయమని అంటున్నారనమాట. ఏంటంటే ఈరోజు అల్లపచ్చడి పడుతున్నారు, దానికి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా ఇలా చిన్న బుక్లో నా చేత రాపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ తెలుగులో రాస్తూ ఉన్నాను అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది నేను తెలుగులో రాసి, అసలు నాకు అస్సలు కుదరట్లేదు కూడా రాయటం, నవ్వొస్తూ ఉండింది అనమాట రాస్తున్నప్పుడు. ఈ స్లిప్ మా తాతయ్యకి ఇస్తే మా తాతయ్య బయట షాప్ నుంచి ఏమేమి కావాలో అన్నీ తీసుకొస్తారనమాట. ఆ షాప్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో రాస్తే అర్థం కాదు అని చెప్పి తెలుగులో రాయమన్నారు. అలాగే రాసి అయితే చీటీ అయితే ఇచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడో ఇలా చిట్లు రాసేవాళ్ళం సరుకుల కోసం, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే రాశాను. మంచి ఫీల్ అనిపించింది. ఇక్కడైతే పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా కదా, అక్కడికి వెళ్ళాను. ఈరోజు అయితే మా అత్తయ్య గారెలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి, మా అత్తయ్య అంటే మా మేనమామయ్య ఉంటారు కదా, వాళ్ళ వైఫ్. ఇక్కడైతే గారెల్లోకి చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట. జారుగా చేస్తున్నారు గారెల్లో కదా, అందుకని చెప్పి కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ కిచెన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ స్టీల్ సామాన్లు చూసారు ఎన్ని ఉన్నాయో. చిన్న క్యూట్ వంటగదండి. పాతకాలపు వంటగదులు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అన్ని అల్మార్లో చక్కగా స్టీల్ సామాను నీట్గా సర్దిపెట్టి ఉంచుతారు. భలే అనిపిస్తుంది. ఇప్పుడు మోడర్న్ కిచెన్స్కి కంపేర్ చేసుకుంటే పాతకాలపు వంటగదులను చూస్తే నాకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అందులో కూడా మా అమ్మమ్మ వాళ్ళ వంటగది అంటే చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్కి నేను అక్కడే వెళ్తూ అక్కడే తిరుగుతూ, అక్కడ నా జ్ఞాపకాలు చాలా ఉంటాయి కదా, అందుకే చాలా బాగా అనిపిస్తుంది. అలానే కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా పాతకాలపు వంటగదులు అలా సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఒకే బిల్డింగ్లో కాకుండా వంటగది వేరుగా ఉండేది. అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ వంటగది ఇంటికి కనెక్టెడ్ కాకుండా సపరేట్ వేరే రూమ్లా ఉంటుందన్నమాట. అలాంటి వంటగదులు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే గారెలు రెడీ చేశారు. మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రోజు అయితే గారెలు అయితే కంపల్సరీ చేస్తారు విత్ చికెన్ కర్రీ. అండ్ ఇక్కడైతే మా తాతయ్య సరుకులు తీసుకొచ్చి ఇచ్చారనమాట. అక్కడ అన్నీ కూడా సరుకుల షాపులు ఉంటాయి కదా, అక్కడ పొట్లాల్లో కట్టేస్తారు మనకి ఏం కావాలన్నా కూడా. ఇప్పుడంటే సూపర్ మార్కెట్స్ వచ్చి అన్నీ డిఫరెంట్ ప్యాకేజింగ్స్ వచ్చాయి, కానీ ఆ పల్లెటూరులో ఇప్పుడు కూడా అలాగే కట్టిస్తారు. కానీ పాతకాలంవి నాకు నచ్చుతున్నాయండి. ఎందుకు మోడర్న్వి నాకు ఎందుకు నచ్చట్లేదు. ఆ రోజులు అవన్నీ ఆలోచించుకుంటే అప్పుడే బాగుండేవి. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేనే బయటకు వచ్చి ఏం కావాలో తీసుకొస్తూ ఉండేదాన్ని. ఆ డేసే వేరు. సమ్మర్ వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తడమే అలా ఉండేది. ఇప్పుడు కనీసం ఒక 1 వీక్ అలా ఉండాలన్నా కూడా ఎవరికి టైం ఉండట్లేదు. అందరూ బిజీ అయిపోయారు వాళ్ళ లైఫ్స్లో, ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ గారెలు తిని నా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. సరుకుల లిస్ట్లో ఏమేమి రాశానంటే ఇవేనండి. చిన్నుల్లిపాయలు రాశాను, అండ్ తర్వాత అల్లం రాశాను, చింతపండు ఇవన్నీ కూడా రాశాను. ఇవన్నీ కూడా అల్లం పచ్చడికి ఫ్రెష్వి కావాలి. మీకు ఇంతగా చెప్పలేదు కదా, అల్లం పచ్చడి పడుతూ ఉన్నారనమాట ఇక్కడ. దానికి కావాల్సినవన్నీ కూడా లిస్ట్ రాపిచ్చారు మమ్మీ. అవన్నీ తీసుకొచ్చారు మా తాతయ్య. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మామిడల్లం అండి. అల్లం పచ్చడికి మామిడల్లమే యూజ్ చేస్తారంట. స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో. అది ఆ బ్లెండ్ ఆఫ్ మ్యాంగో, రా మ్యాంగో అండ్ అల్లం ఉంటుంది కదా, దాని స్మెల్లా ఉంది. భలే ఉందండి. దీనివల్లే అల్లపచ్చలో మంచి సువాసన వస్తుంది, అలాగే రుచి కూడా వస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. మా పిన్ని కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా మమ్మీకి. మా పిన్ని ఏమో చిన్నుల్లిపాయల పైన అదంతా కూడా తీస్తున్నారు. మా మమ్మీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నారు. పైన అల్లం పైన స్కిన్ తీసేయాలి, మామిడల్లం మీద స్కిన్ తీసేయాలి. అండ్ ఇక్కడ చింతపండు ఉంది కదా, ఇది కేజీ చింతపండు పచ్చడి అండి. కేజీ చింతపండుకి ఎంత అల్లం పచ్చడి వస్తుందో అది. మా మమ్మీకి దీన్ని కొలతలు అడిగితే కేజీ చింతపండుకు తగ్గ అల్లం పచ్చడి చేస్తున్నానని అయితే చెప్పారు. అదే సేమ్ మీకు కూడా చెప్తూ ఉన్నాను. హాట్ వాటర్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ చింతపండు అంతా కూడా సోక్ చేయాలంట హాట్ వాటర్లో.
ఇక్కడైతే మమ్మీ హాట్ వాటర్లో ఇక్కడ అంతా కూడా చింతపండుని చక్కగా నానబెడుతూ ఉన్నారు. సమ్మర్ వచ్చిందంటే అన్నీ కూడా కొత్తవి వస్తాయి కదండి, ఇలా చింతపండు అన్నీ కూడా కొత్తవే వాడాలంట పచ్చళ్ళకి. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే టెంపరీ నిల్వ పచ్చడి కాకుండా నార్మల్ పచ్చడి ఉంటుంది కదా, అదైతే పట్టించారు. ఇంకా నిల్వ పచ్చడి అయితే పడతారంట, ఇంకా మామిడికాయలు రావడానికి టైం పట్టిద్ది అని అంటున్నారు మమ్మీ. ఆ టైంలో అక్కడ నేను ఉంటే అది కూడా మీకు షూట్ చేసి చెప్తాను ఎలా చేశారో అని. ఇక్కడైతే ఇది ఒక అరగంట సేపు అలా అయితే నానబెట్టేసుకోవాలి. ఈ చింతపండుకి మనకి సైడ్ తీగల్లాగా ఉంటాయి కదా పీచు పదార్థం, అదైతే తీసేయాలండి పచ్చళ్ళలో, లేకపోతే అడ్డొస్తూ ఉంటాయి. నానిన తర్వాత అయినా తీసేయచ్చు, నానక ముందైనా తీసేయచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని మా మమ్మీ అయితే ఈ మామిడల్లం పైన స్కిన్ అంతా తీస్తున్నారు. భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఈ స్మెల్, టెంప్టింగ్గా. ఈ కొలతలన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇక్కడ కూడా వాయిస్ ఓవర్లో కూడా చెప్తాను. ఆ వాల్ క్లాక్ చూసి టైం ఎప్పుడు అదే ఉంటుంది, అది పని చేయట్లేదండి. ఆ వాల్ క్లాక్ మార్చాలి, బ్యాటరీస్ కాదు ఏదో ప్రాబ్లం అంట, మార్చాలి. ఇదేంటంటే ఈ మనం అల్లం పీల్ తీసాం కదా, రెండు మామిడల్లం నార్మల్ కూడా పీల్ తీసేసిన తర్వాత బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మిక్సీ జార్లో ఉన్న పదార్థాలు ఏంటంటే మెంతులు మా మమ్మీ ఫ్రై చేసి చిన్నుల్లిపాయలు కలిపి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నారు. ఈలోపు అక్కడ బయట ఈ అల్లం అనేది ముక్కలుగా కోసి ఎండబెడుతున్నారు. మాయిశ్చర్ అనేది ఏమి ఉండకూడదు కదా పచ్చళ్ళలో, అందుకని చెప్పి. ఇక్కడ మెంతులు ఫ్రై చేసే పిక్ అయితే బిట్ అయితే మిస్ అయిందండి. ఫ్రై చేసిన మెంతులు అండ్ చిన్నుల్లిపాయలు కలిపి ఇక్కడైతే నూరుకొని పెట్టుకున్నారు పక్కన. మనకి 1/2 కేజీ మెంతులు, 1/2 కేజీ చిన్నుల్లిపాయలు కలిపి కచ్చా పచ్చగా తీసుకుని నూరు పెట్టుకున్నారు పక్కన, ఇందాక చూసిన బిట్. ఇక్కడైతే మనకి కేజీ మామిడల్లం, 1/2 కేజీ నార్మల్ అల్లం అనమాట. ఇవి అన్నీ కూడా ఎండిపోయిన, కొంచెం ఎండబెట్టాలి, మరీ ఎండిపోయిన అవసరం లేదు, దాంట్లో ఉన్న కొంచెం మాయిశ్చర్ పోతే చాలు. అవన్నీ ఇది కూడా కచ్చా పచ్చగా అయితే నూరుకొని పక్కన పెట్టుకుంటారు. మీకు చూపిస్తాను చక్కగా అన్నీ కూడా. ఇది గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే మా మమ్మీ అన్నీ కూడా మిక్సీ పట్టేస్తూ ఉన్నారు. పచ్చడి అంతా కూడా గ్రైండర్లో కూడా వేసుకుంటారు జనరల్గా అయితే. పాతకాలంలో అయితే ఇంకా రుబ్బుకునేవాళ్ళు, మా నాయనమ్మ కాలంలో అయితే రుబ్బుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మా మమ్మీ ఈజీగా అయిపోతుందని చెప్పి మిక్సీలో చేసేస్తూ ఉన్నారు. 2 రకాల అల్లం ఇది కొద్ది కొద్దిగా తీసుకొని చక్కగా ఇది కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన తీసుకుంటారు. 2-3 బ్యాచెస్ అవుతాయి, అదంతా కూడా తీసేసి పక్కన పెట్టేస్తారనమాట. మీకు కూడా పచ్చళ్ళు పట్టడం అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి. మా మమ్మీ నాకు చక్కగా పట్టిస్తారు కాబట్టి నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. అంటే పట్టాలి, లేకపోతే నేను ఎప్పుడైనా ట్రై చేయాలి అని చెప్పి. సంవత్సరం పాటు ఉంటాయి కాబట్టి పచ్చళ్ళు, నాకు ఇంకా ప్రాబ్లమే లేదు. మా ఇంటికి నేను తెచ్చుకుంటాను కదా పచ్చళ్ళు, దాంట్లోనే మా అత్తగారు వాళ్ళు కూడా నేను కొద్దిగా చిన్న బాటిల్స్లో అయితే పెట్టేసి ఇస్తానన్నమాట. సమ్మర్ వచ్చిందంటే మా మమ్మీకి ఇదే పనులు, కారాలు, వడియాలు, అప్పడాలు, పెరుగు మిరపకాయలు ఇవన్నీ పట్టేసి రెడీగా ఉంచుతారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ చింతపండు కూడా బాగా నానిపోయింది. నేను చెప్పాను కదా పీచు లాంటి పదార్థం ఉంటుంది, అది ఉండకూడదు. వాటి కోసం అని చెప్పి మొత్తం చూసి అంతా కూడా తీసేస్తూ ఉన్నారు. తీసేసి ఈ చింతపండు గుజ్జు మొత్తం కూడా మనకి అల్లం పచ్చళ్ళలోకి కావాల్సి వస్తుంది అన్నమాట. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది చింతపండు, మామిడల్లం, నార్మల్ అల్లం, అలాగే కళ్ళుప్పు కావాలి, మెంతులు కావాలి, కొత్త కారం కావాలి, పసుపు కావాలి అండ్ కొద్దిగా బెల్లం కావాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్తో మనము అల్లం పచ్చడి అయితే చేసుకుంటాం. ఇది 2 రకాల అల్లాలు నూరు పెట్టుకున్నది, కారం నేను చెప్పినట్టు, ఇక్కడ కళ్ళుప్పు, ఇది మెంతులు, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నది అండ్ పసుపు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకొని బ్యాచెస్ వైజ్గా చేసి, ఇది బెల్లం 100 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. మీకు ఏవి ఎంత కావాలి అనేవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.
దీంట్లో ఏంటంటే చింతపండు, కారం, పసుపు, ఉప్పు వేసి నూరుతూ ఉన్నారనమాట. మీకు ఫ్రెష్గా ఒక బ్యాచ్ చూపిస్తాను. ఇది అయిపోనివ్వండి. ఈ మిక్సీ జార్ పట్టేసిన తర్వాత ఏమేమి ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను. అన్నీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బెల్లం వేశారు. మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నారు అన్నమాట. ఇలా చక్కగా ఎర్రగా మన పచ్చడి అయితే అల్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక పెద్ద బేషన్ అయితే పెట్టుకున్నారు మా మమ్మీ. ఇలా కొంచెం కష్టమేనండి, ప్రతి బ్యాచ్ వేయడం అంటే కష్టమే, కానీ గ్రైండర్ ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. కానీ మా మమ్మీకి మిక్సీ జార్లోనే ఈజీ అంట. గ్రైండర్ అంటే అదంతా మళ్ళీ క్లీన్ చేసి సెట్ చేసి అదంతా చాలా కష్టం. మిక్సీ అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడైతే ఫ్రెష్ బ్యాచ్ చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు వేస్తూ ఉన్నారు, కళ్ళుప్పు. తర్వాత 2 రకాల అల్లం కలిపి మనం నూరు పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నారు. తర్వాత పసుపు వేశారు. ఇదంతా కూడా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అన్ని బ్యాచెస్ వేసిన తర్వాత మనకి బేషన్ అల్లం పచ్చడి అయితే వచ్చిందండి. ఇక్కడ కరివేపాకు, ఇది కూడా చెట్టు కరివేపాకు, మా ఇంటి చెట్టు కరివేపాకేనమాట. బాగా మంచి అరోమా అయితే వస్తుంది దీంట్లో. ఇది తాలింపు కోసం అని చెప్పి చక్కగా కడిగి అయితే పక్కన పెట్టారు. దీన్ని ఒక కాటన్ క్లాత్లో అయితే పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ కానీ మాయిశ్చర్ కానీ అంతా కూడా పోతుంది. పచ్చడి ఫైన్గా అయింది, పుల్ల పుల్లగా భలే ఉంటుంది. బ్యాలెన్స్ చేయడానికి కోసం కొంచెం బెల్లం కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. ఈ కాటన్ క్లాత్లో అయితే వేసి వాటర్ అంతా కూడా ఈ కాటన్ క్లాత్కి అబ్జర్వ్ చేసుకొని మాయిశ్చర్ అంతా పోతుంది కదా, అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ తాలింపుకి అయితే 1 కేజీ నూనె అయితే వాడుతున్నాము, వేరుశనగ నూనె. మనకి ఎండుమిర్చి కావాలి, అలాగే పచ్చనగపప్పు, మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని పెట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు మా మమ్మీ. స్టిల్ నాకు ఎక్కువ వచ్చే కామెంట్స్ ఏంటంటే, మీరు ముస్లిమా, మీరు హిందూనా, మీరు ఏంటి, మీరు ఏం క్యాస్ట్ అని అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ నా కొన్ని వీడియోస్లో చెప్పానండి, నాకు రిలీజియన్ ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్ అలాంటివి ఏమీ లేవు. నాకు ఏదైనా ఈక్వల్, నాకు ఏదైనా సమానమే అని చెప్పాను. అండ్ బట్ స్టిల్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ బ్లాగ్స్ అవన్నీ కూడా పెట్టారు, సో దట్ మీకు అర్థమవుతుంది అని చెప్పి. అయినా కూడా నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయండి. ఎందుకండి కాస్ట్, ఏ క్యాస్ట్ అయితే ఏమైంది, మనం అందరం మనుషులు, అందరం కూడా ఈక్వల్గానే చూడాలి, ఏ క్యాస్ట్తో సంబంధమే లేదు. అసలు నాకు అలాంటి ఫీలింగ్సే లేవు. నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి కామెంట్స్ మళ్ళీ పెట్టొద్దు అని చెప్పి మమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే తాలింపు వేసేటప్పుడు కరివేపాకు వేయగానే నూనెంతా కిందకి పొంగిపోయిందండి. ఇలాంటి ప్యాన్ కాకుండా కొంచెం మనకి లోతు ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాటిలో అయినా తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తాలింపు పెట్టుకున్నా బాగుండేది. పాపం దాని తర్వాత మా మమ్మీ అంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ ప్లాట్ఫామ్ మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది కదా. ఇక్కడైతే మంచిగా తాలింపు పెట్టేశారు. ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు, ఎప్పుడెప్పుడు రెసిపీ పెడతారు, వెయిటింగ్ అని చెప్పి. సో హియర్ ఇస్ ద వీడియో, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ మామిడల్లం కూడా నాకు తెలిసి ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదని చెప్పి అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా అయితే తెలీదు, నాకు గుర్తున్న వరకు అయితే ఎప్పుడు అవైలబుల్ ఉండదని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా మమ్మీ అయితే చక్కగా తాలింపు వేసేసిన తర్వాత బేషన్లో పెట్టుకుని మొత్తం నీట్గా కలుపుతూ ఉన్నారు. ఇంకా 1 గంట అయిన తర్వాత చల్లారాక డబ్బాలోకి తీసి పెడుతూ ఉన్నారనమాట. మా అమ్మమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, ఇంకా మా కజిన్స్కి, నాకు అందరు కూడా ఎవరి డబ్బాలో వాళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నారు. మొత్తం ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత
ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనకి లాస్ట్లో పచ్చడి మిగులుతుంది కదా, అందులో నాకు మళ్ళీ వేడి వేడి అన్నం ఇష్టం ఉండదండి. నార్మల్ మధ్యాహ్నం చేసి ఉంటారు కదా అన్నము, ఆ అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే భలే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండిద్ది. మీకు కూడా అలా ఇష్టపడతారా? మీరు కూడా అలా ఇష్టపడితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఈ వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.